దయచేసి కమిడియన్స్కి నేను చెబుతున్నాను, బిగ్ బాస్కి అసలు రావద్దు. కమిడియన్స్ అనేవాళ్ళు బిగ్ బాస్కి రావద్దు. వాళ్ళని ఏంటంటే టీఆర్పీ కోసము, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం ఉంచుకుంటున్నారు. 100% చెబుతున్నాను. ఎవరైనా సరే కమిడియన్స్ అనే వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు దయచేసి వాళ్ళకొక్కటే చెబుతున్నాను, వాళ్ళు మాత్రం బిగ్ బాస్కి అనేది రావద్దు. వాళ్ళు మాత్రం ఓన్లీ టీఆర్పీ కోసము, ఎంటర్టైన్మెంట్ కోసము సీజన్ దాకా ఉంచుకుంటున్నారు. టాప్ 5లో ఉంచుతున్నారు. బిగ్ బాస్ ఇప్పుడు గమనించండి, సెలబ్రిటీలు మొత్తాన్ని ఫస్ట్ సీజన్ నుండి ఇప్పుడు దాకా టాప్ 5లో ఉంచారు. కప్పు ఒక్కళ్ళకి కూడా ఇవ్వాల. లాస్ట్ సీజన్ చూసుకోండి, అమర్దీప్ ఉన్నాడు, అమర్దీప్కి కప్పు ఇవ్వలేదు. అంతకుముందు యాంకర్ ఉంది, యాంకర్కి కప్పు ఇవ్వలేదు. అర్థమైందా? వీళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ కోసం, టీఆర్పీ కోసం ఉంచుతున్నారు. అంతకుమించి వేరే కంటెంట్ కోసం దేనికోసం ఉంచట్లేదు. లేదు, అన్ఫేర్ అన్న, జెన్యూన్ లేదు. సోల్జర్ అని సింపతి వాడలేదు. కరెక్టే, సింపతి వాడలేదు. ఎందుకు? ఎమానియల్ కంటే టాస్క్లు ఆడాడా? ఎమ్మానియల్ కంటే టాస్క్లు ఆడాడా? ఒక్క మాట అనుకుందాం, ఎమ్మానియల్ కంటే టాస్క్లు ఆడాడా? అన్న ఉంటే తోపు ఇమానియల్ అన్న ఉంటే ఆయన వల్లే బిగ్ బాస్ చూసి ఆయన వల్లనే 100%. ఒక్క డైలాగు అట్లాకెళ్ళి ఒక్క డైలాగ్ ఇట్లాకెళ్ళి ఒక్కటే చదువుతున్నాను అన్న, ఎవరైనా ఉన్నారు కమిడియన్స్ అంటే వాళ్ళు మాత్రం దయచేసి బిగ్ బాస్ అనేది రావద్దు. ఓన్లీ వాళ్ళని ఎంటర్టైన్మెంట్ కోసమే యూజ్ చేసుకుంటున్నారు. అది యూజ్ అండ్ త్రో.